హలో వీవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేస్తామో, దాని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ చూద్దాం. గోంగూర అంటే ఆంధ్ర, తెలంగాణ వంటలలో ఒక ఐకానిక్ లీఫ్. ఇది విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్తో నిండిపోయి ఉంటుంది. అందుకే ఇది రుచికే కాదు, ఆరోగ్యానికి బంగారం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకుందామండి. పోపు గింజలు వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్స్, 8 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని కొంచెం వేగనిద్దామండి. అలాగే కరివేపాకు వేసుకొని వేగనిద్దాం. వేగిపోయిన తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనిద్దాం. అలాగే మెంతాకు, పుదీనా 2 వేగనిద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. పచ్చివాసన పోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చడి కూడా రుచిగా వస్తుంది. నేను 10 నుంచి 15 దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. అలాగే గోంగూర వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. అసలు మగ్గిందిలో చూసుకుందామండి. బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ ఉంచేసేసి అందులో ఒక మీడియం సైజ్ టమాటా సన్నగా తరిగి వేసుకుందామండి. ఆ టమాటాని మగ్గనిద్దామండి. టమాటా బాగా మగ్గాలండి. టమాటా మగ్గిపోయాక చివరిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ స్టఫ్ని పక్కకు తీసుకొని చల్లారాక పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేద్దామండి. నాకైతే ఉప్పు సరిపోలేదు. మీరు కావాలంటే ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ. వేడివేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి కలుపుకొని తింటే అబ్బా, ఆ రుచే వేరబ్బా. ఇది మన తెలుగు వంటలలో ఎవర్గ్రీన్ క్లాసిక్. ఇలాంటి అథెంటిక్ వంటలు మన కల్చర్కి బ్యాక్ బోన్. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.